హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఇక్కడ మాకు దగ్గరలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుందండి. అక్కడ ఈరోజు అయితే మహిళలందరము కలిసి ఈరోజు గోరింటాకు పండగ అయితే చేసుకున్నామండి. ఆషాఢంలో కంపల్సరీ మేమైతే ప్రతి సంవత్సరం ఇలా అందరం కలిసి జరుపుకుంటాం అన్నమాట. ఇక్కడ అందరం కలిసి కూర్చొని రోళ్ళునైతే పసుపు కుంకుమలతో అలంకరించి పూలతో అలంకరించి పెద్దవాళ్ళైతే ముందైతే గోరింటాకునైతే రుబ్బడం జరిగిందండి. అందరం హ్యాపీగా అంటే చాలా సంతోషంగా ఈ పండుగనైతే ప్రతి ఇయర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. చూస్తున్నారు కదా, మహిళలందరూ కలిసి గోరింటాకునైతే రుబ్బుతున్నారు. ఇంకా మేమైతే అలా తలో చెయ్యి వేసామన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరి చెయ్యి పడాలి, అందరూ కలిసి రుబ్బాలి గోరింటాకు అన్నట్టుగా చెప్పారనమాట పెద్దవాళ్ళు. అలా తలో చెయ్యి వేసామన్నమాట. మాకైతే ప్రతి సంవత్సరం మేము ఇలా అందరం కలిసి చాలా బాగా జరుపుకుంటామండి. మాకైతే ఇక్కడ అందరం కలిసికట్టుగా ఉంటామండి. మేము ప్రతి సోమవారం రోజు మధ్యాహ్నము 12 గంటల నుంచి 1 గంట వరకు టెంపుల్లో స్వాధ్యాయం ఉంటుందండి. ఇక్కడ మహిళలందరూ హాజరవుతారనమాట. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాదండి, తప్పకుండా మీరు 1 గంట దేవుడి కోసం కేటాయించండి. ప్రతి ఒక్కరూ రాండి, ఇక్కడ మంచి విషయాలు తెలుసుకోండి మహిళలందరూ. మేమైతే ఇలా గోరింటాకైతే అందరము ఇలా రుబ్బిన తర్వాత తలా ఒక చెయ్యేసి అలా అయితే మేము కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే మేము తీసుకుంటున్నాం అన్నమాట. లాస్ట్ ఇయర్ వీడియోలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు ఈ ఆషాఢ మాసంలో అనేది నేనైతే వీడియో అయితే చేసి పెట్టానండి. కావాలంటే మీరు లాస్ట్ ఇయర్ వీడియో ఒకసారి చూడండి. నేను ఇప్పుడైతే ఎందుకు పెట్టుకుంటారు అనేది అయితే చెప్పడం లేదు, మామూలుగా అయితే వీడియో అయితే పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ వీడియోలో మీకు కావాలంటే మీకు క్లియర్గా ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మేమైతే అందరము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఏముంటుందండి, సంవత్సరానికి ఒకసారి ఇలా సరదాగా అందరూ కలిసి గుళ్ళో మహిళలందరూ ఎర్రగా గోరింటాకు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. అసలు మాకైనా గుడికైనా ఎంత గౌరవంగా ఎంత సంతోషంగా ఎంత బాగుంటుందో. అసలు నవ్వులతో గుడైతే మొత్తం నిండిపోయిందండి. ఇక్కడ మా పంతులమ్మ గారైతే ఫస్ట్ మా పంతులమ్మ గారిని మేమైతే ముందుగా గోరింటాకు అయితే పెట్టుకోమని చెప్పామన్నమాట. తర్వాత ఆమె పెద్ద ఆవిడ కాబట్టి పంతులమ్మ గారిని అయితే ముందు పెట్టుకోమన్నాము. తర్వాత అందరం ఇంకా పెట్టుకోవడం స్టార్ట్ చేసామండి. నేనైతే ఒకటే చేయికి పెట్టుకున్నాను. నాకైతే కవితక్క నేను పెట్టనా అని అందనమాట. అందుకే పెట్టక్క అని అన్నాను. పెడతా అన్నప్పుడు మనం పెట్టొద్దు అనొద్దు కదా, అందుకని పెట్టండి అక్క అని చెప్పాను. ఇంకా అందరం హ్యాపీగా గోరింటాకు పెట్టుకుంటున్నామండి. చాలా సరదాగా అనిపించింది మాకైతే. మీరు కూడా మీ కాలనీలో మీ మహిళలందరూ ఎవరైతే ఉన్నారో ఇలా టెంపుల్లో కానివ్వండి, ఒక దగ్గర మీ ఇంటి దగ్గర కానివ్వండి, అందరూ కలుసుకొని ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకొని అందరూ పసుబొట్టించుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మేమైతే ప్రతి సంవత్సరం మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా మేమైతే గోరింటాకు పెట్టుకుంటూ చిన్న చిన్న జోకులు వేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇంకా అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ మా వారైతే చాలా గోరింటాకు తీసుకొచ్చారండి. మాకు చాలా అందరికీ సరిపోయిందనమాట, అంత పంపించారనమాట. ఈ ఇయర్ అయితే ఒక ఆవిడ తీసుకొచ్చింది, ఇంకా వేరే వాళ్ళు పట్టడం జరిగింది. ఇంకా వాళ్ళకైతే కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ ఇయర్ నాకైతే గోరింటాకు దొరుకుద్దో లేదో అని అనుకున్నాను. ఇంకా నాకైతే వీళ్ళ దయ వల్ల దొరికిందనమాట. ఇంకా హ్యాపీ అండి. కంపల్సరీ ఆషాఢ మాసంలో ఒక 3 సార్లు కానివ్వండి 5 సార్లు కానివ్వండి మహిళలు గోరింటాకు అయితే పెట్టుకోవాలంటండి. మా పంతులమ్మ గారు చెప్పారనమాట, షార్ట్లో చెప్పారు. నేను ఇప్పుడు ఫుల్ వీడియోలో చెప్తున్నాను. కంపల్సరీ పెట్టుకోవాలంటండి, అది ఆరోగ్యానికి మంచిది. ఇంకా మన
అదొక సాంప్రదాయం కూడాను. మీరు కూడా తప్పకుండా పెట్టుకోండి. ఇలా సెలబ్రేట్ చేసుకోండి. బయటికి వెళ్ళండి మహిళలందరూ వచ్చి మీరు కూడా ఇలా గుళ్ళో కానివ్వండి, మీ ఇంటి దగ్గర కానివ్వండి, అందరు కలిసికట్టుగా హ్యాపీగా ఇట్లా సందడిగా అందరు కలిసి ఇలా గోరింటాకు పెట్టుకుంటే చూడండి చేతులు ఎంత బాగున్నాయో. ఇంకా కడిగిన తర్వాత చూపించాలంటే కుదరలేదండి. ఎవరి ఇళ్ళల్లోకి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మేమైతే ఇలా గోరింటాకు పండగనైతే మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇంకా చాలా వరకు మహిళలందరైతే వాళ్ళ వాళ్ళ పనుల వల్ల అటెండ్ అవ్వలేకపోయారండి. ఇంకా ఏది ఏమైనా లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ మీరంతా రావాలి, మనమంతా ఇలాగే జరుపుకోవాలి, అందరూ ప్రతి ఒక్కరు అటెండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గోరింటాకు పండగనైతే మేమైతే విజయవంతమైతే చేసామండి. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా అందరం కలిసికట్టుగా ఇలాగే జరుపుకోవాలి. ఇంతకు ఇంకెక్కువనే జరుపుకోవాలి, అంత బాగా జరుపుకోవాలన్నమాట. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మేమైతే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసామన్నమాట. ఇంకా మేమందరం హాయ్ చెప్తూ ఒకరి తర్వాత ఒకరమైతే ఇలాగైతే వస్తున్నామండి. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అన్నమాట. మీకు కూడా తప్పకుండా ఏది కోరుకున్నా జరిగిద్దండి. చాలా మహిమ కలిగిన టెంపుల్ అండి. ఇంకా మేమైతే వీడియోనైతే ఈ వరకైతే ఎండ్ చేస్తున్నాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ అయితే మా బ్యాచ్లో చేరండి, వచ్చి మీరు కూడా పెట్టుకుందరు. కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.